వెల్కమ్ బ్యాక్. ప్రజాస్వామ్యాన్ని నడిపించడం అంటే ప్రజల్ని నడిపించడం. ఒక నాయకుడు అందరికీ ఆదర్శంగా ఉండాలి. అకారణంగా మన నేతలు చేస్తున్న విమర్శలు కొన్ని ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రెచ్చగొట్టేలా ఉంటే, మరికొన్ని ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. విధానపరంగా ఉన్న భేదాభిప్రాయాలకు తమ నోటి ప్రతాపాన్ని అద్ది మరీ విమర్శలు చేస్తున్నారు. లీడర్ అంటే ఎలా ఉండాలి? అసలైన నాయకుడి తీరు ఎలా ఉండాలి? నిజమైన నేత మాట ఎలా ఉండాలి? వీటికి ఖచ్చితమైన నిర్వచనాలు ఇలా ఉండాలని ఎవరూ చెప్పకపోయినా మన పాతతరం నేతల్ని చూస్తే అది అర్థం చేసుకోవచ్చు. నిరాడంబరత, సౌమ్యత, మృదు భాషణం అన్నిటినీ మించి మనసులో ప్రజా సంక్షేమ కాంక్ష ఉండేవి. కానీ ఇప్పుడు మన నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకు ఒక్కటి కూడా కనిపించవు. అందులో నుంచి మంచి చెడు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఇటీవల కాలంలో మన రాజకీయవేత్తల్లో సాగుతున్నటువంటి చర్చల ధోరణి బూతుల ధోరణి అయిపోయింది. వినటానికి అసహ్యంగా ఉంది. ఏమిటిది? రాజకీయ వ్యవస్థ అంటే, రాజకీయ నాయకులు అంటే చిన్న కార్యకర్తలు కాదు, రాష్ట్ర స్థాయి నాయకులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్ళు, శాసనసభ్యులుగా సంవత్సరాల తరబడి కొనసాగుతున్న వాళ్ళు, పలు పర్యాయాలు ఎన్నికవుతున్న వాళ్ళు భూతు పురాణాలను, వ్యక్తిగత దూషణలు హద్దులు మీరిపోయాయి. దీన్ని ప్రజలు ఆహ్వానించరు, అసహించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే నేతలే కరువయ్యారు. ఇప్పుడంతా తమ గురించి ఆలోచించే వాళ్లే, తమ రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించాలని చూసేవాళ్లే. అందుకే తమ రాజకీయ ప్రత్యర్థుల మీద తమ నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. డిసెంబర్ తర్వాత కొంపరాంచుకొని మొత్తం అంతా తెలంగాణలు గదలు కత్తులు పట్టుకొని బయలుదేరుతారన్నట్టుగా అదో ప్రచారం చేస్తాను. ఈ తెలంగాణ ప్రజల పని లేదా? కాలు చేతులు గురగా పెడుతున్నాయా? మాకు మాత్రం రోజు పొద్దున్నైతే యుద్ధాలు చేయాలి, కొట్టాలనుకుంటారా? మాకు ఎందుకుంటుందండి? మాట తప్పింది మీరు, అబద్ధం ఆడింది మీరు. కోట్లాది మంది ప్రజల సాక్షిగా నిండి శాసనసభలో ఒప్పుకునేది మీరు. ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన నేతలు తక్కువేం కాదు. శాంతియుత మార్గాన్ని ఎన్నుకుందాం, ఆత్మీయులుగా కలిసుందాం, అన్నదమ్ములుగా విడిపోదాం అనుకునే తెలంగాణ నేతలు తమ నోరు జోరు చూపించారు. నేను ఇప్పటికైనా మనవి చేస్తా ఉన్నాను, మంచి మాటతో చాలాసార్లు చెప్పినాం. ఎవరి ఓపికలకైనా హద్దులుంటాయి. డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాల వక్రీకరణకు కూడా లిమిట్స్ ఉంటాయి. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఇది ఊరికే ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టడం అనేది ఎవరికి కూడా తగినటువంటిది కాదు. ఒక పవిత్ర దినం రోజును కూడా తెలంగాణ ప్రజలను వదలకుండా, తెలంగాణ ప్రజల హృదయాలు దెబ్బతినేటట్టు, మనోభావాలు దెబ్బతినేటట్టు, మా మనసులు గాయపడేటట్టు ప్రవర్తించడం అనేది దురాక్రమణదారులు, వలసదారు మనస్తత్వం యొక్క, వలసవాదుల యొక్క అహంకారానికి ప్రతీకగా మేము భావిస్తున్నాం. ఈ మాటలకు ఐకమత్యమే మహాబలమని చెప్పుకొస్తున్న సీమాంధ్ర నేతలు తమ హద్దులు దాటి నోరు పారేసుకున్నారు. ఇలా ఇరు ప్రాంత నేతలు చంపడం నుంచి చావడం వరకు వెళ్లారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అంటే దేశాన్ని ముక్కలు చేయడమే. మా దేహం ముక్కలైనా సరే ఈ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమనేటువంటి హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఈరోజు ఓవైపు ప్రత్యేకవాదం, మరోవైపు సమైక్య నినాదం. ఇలా రాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలో ఉద్యమాన్ని నడిపే అగ్రనేతలు ఏ ఒక్క చిన్న మాట అన్నా అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో సంయమనం పాటించాల్సిన నేతలు తమ నోటికి సరిహద్దులు చెరిపేసి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితికి ఆజ్యం పోశారు. రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు భారతదేశంలో అట్టడుగు స్థాయికి చేరిపోయింది. దానికి మూల్యం చెల్లించాల్సింది ఈ రోజు తెలుగు జాతి ప్రజలయ్యారు. కానీ చేసిన తప్పు మాత్రం కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ చేస్తే ఈ రోజు రాష్ట్రంలో సామాన్యుడు, ఓ విద్యార్థి, ఓ మహిళ, ఓ నిరుపేద ఈ రోజు మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితికి వచ్చారు. సిగ్గులోని కాంగ్రెస్ పాలకులకు ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాం. ఏ మాత్రం దేశాభిమానం ఉన్నా, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి స్వతంత్ర యోధులకు మీకే మాత్రం ఉన్న గుర్తింపు ఉన్నా, గౌరవం ఉన్నా కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసే దిశగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ రోజు ఆత్మహత్యలకు కాదు, ఆత్మాహుతి దారులకు సైతం పాల్పడతామనేటువంటి హెచ్చరిక ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానికి, సోనియా గాంధీకి, ఇతర పెద్దలకి ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్ద కాలంగా నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ కూడా చాలా సార్లు తన నోరు జోరు చూపించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతినేలా ఎన్నోసార్లు విమర్శించారు. అంటే మరి ఇన్ని తిట్టినా, ఇన్నన్నా సిగ్గు లేకుండా ఎట్లా రేసం ఉన్నాడు పడతాలకి ఇచ్చి నాకు అర్థం కాదు. ఈ కళాకారులు పాటలు వాడితే ఏం తిప్పినది? ఇజ్జతున్నాడు రేసు మనమైతే పడతామా? పొడిస్తే సత్తామా? అన్నీ మన తెలంగాణ గుణం అట్లుంటుంది.
బతికినోడు చచ్చిపోయాడు ఇన్ని నిట్టంగా ముఖం మీద ఉంచగా కూడా మేము ఉంటామంటే ఏం చెప్తాం నాకు అర్థం కాదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతే కావచ్చు, కానీ ఇలా సీమాంధ్రులను ఆడిపోసుకోవడం ఆయన లాంటి నేతలకు ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. అంత మాత్రాన తప్పంతా తెలంగాణ నేతలదే అని చెప్పలేం. సీమాంధ్ర నేతలు కూడా అదే స్థాయిలో చాలా సార్లు నోరు పారేసుకున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా మీద పల్లెత్తు మాట మాట్లాడలేనటువంటి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నాశనం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి నీవు. ఇప్పటికైనా నీవు కలిగించినటువంటి భ్రమలు ఇటు ప్రజలకి తొలగిపోయాయి, అటు సోనియాకి తొలగిపోయింది. ఇక నీ ఆటలు ముందుకు సాగవు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రెచ్చగొట్టవని ఆ నేతలు చెప్పగలరా? ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమాలకు నేతల తీరు ఇంధనంగా మారాలి తప్ప ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు చేసి ఉద్యమాగ్నికి ఆజ్యం పోసేలా ఉండకూడదు. ఆంధ్ర వాళ్ళ మాటలు ఎన్ని భరించినాం? 10 సంవత్సరాల నుంచి నన్ను 10 లక్షల తిట్టలే, ఎన్నడూ చెదిరిపోలే, ఇప్పుడు కూడా చెదిరిపోము. ఎవడో తిరిముడా కొడుకు ఏదో వెర్రి మాట మాట్లాడితే బెదిరిపోయే తెలంగాణ కాదు ఇది. కానీ మన నేతల తీరు మాత్రం అలా లేదు. అన్ని ప్రాంతాల నేతలు నోరు జారుతూనే ఉన్నారు. తమ నిరసనను, ఆక్రోశాన్ని చెప్పడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకుందాం. కానీ ఆ విమర్శలు శృతిమించుతుండడం, ఎదుటివారి మనోభావాల్ని కించపరిచేలా ఉండడం మాత్రం ఏ మాత్రం సమంజసం కాదనే చెప్పాలి. మాటల్లో మసాలా దట్టించి తిడితేనే టీవీల్లో తమ మాటలు పదే పదే ప్రసారమవుతాయన్న ఆలోచనలు కూడా ఈ పరిస్థితికి కొంతవరకు కారణమనే చెప్పాలి. కానీ నేతల నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ప్రజల మీద ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతాయో మాత్రం ఆలోచించలేకపోతున్నారు. అసలు ఈ విమర్శల లక్ష్యమేంటి? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ NTR ಎಲ್ಲ ಅಡಿಗೆ ನಾ ನೋ